చెప్పినట్టుగానే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే రీతిలో అర్ధరాత్రి పాకిస్తాన్ మీద దాడికి దిగింది ఇండియా. ఫైటర్ జెట్స్ తో మెరుపు దాడి చేసి అటు పాకిస్తాన్ లో ఇటు పీఓకేలో ఉన్న 9 స్థావరాలను పేల్చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కెప్టెన్ ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇండియా చేసిన దాడిలో కేవలం 8 మంది మాత్రమే చనిపోయారు అని పాకిస్తాన్ చెప్తోంది. కానీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం అట్లా లేదు. ఏం జరుగుతుంది సార్, అక్కడ ఏమనుకుంటున్నారు దాడి గురించి? జై హింద్, జై భారత్ అండి. నా పేరు గ్రూప్ కెప్టెన్ ప్రసాద్, విశ్రాంత భారతీయ వాయుసేన అధికారిని. మనం ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం మొదలెట్టాం. ఇది మనము 15 రోజుల క్రితం జరిగిన పహల్గాం దుర్ఘటన ఒక్కటి గురించే కాకుండా గత 40 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ మన దేశం మీద ప్రకటించిన అప్రకటిత యుద్ధం, అంటే అన్కన్వెన్షనల్ వార్ఫేర్ అంటాం. పాకిస్తాన్ మనతో పాటు చేసిన 3 యుద్ధాలని ఘోరంగా ఓడిపోయింది. అందుకని గత 40 సంవత్సరాల్లో తన పందా మార్చి టెర్రరిస్ట్ క్యాంపులను తయారు చేసి టెర్రరిస్టుల ద్వారా మన దేశం మీద దాడి 1985లో మొదలెట్టింది. ఖలిస్తాన్ తీవ్రవాదులను అడ్డుపెట్టుకొని ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ ప్రాంతం నుంచి పండిట్లను తరిమేయటం, ఆ తర్వాత మన పార్లమెంట్ మీద ఉగ్రదాడి, తర్వాత ఎయిర్ బేస్ మీద దాడి, అలాగే మన హైదరాబాద్ లో కూడా అనేక ప్రాంతాల్లో దాడులు జరిగినాయి, మనం మర్చిపోలేదు. గోకుల్ చాట్ దాడి కానీ, లేకపోతే దిల్సుఖ్ నగర్ లో జరిగిన వరుస బాంబుల పేలుళ్ళు కానీ, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. దాని క్రమంలోనే చివరి మొన్న 15 రోజుల క్రితం జరిగినటువంటి పహల్గాంలో జరిగిన అతి తీవ్రమైన సంఘటన. ఆడపడుచుల కళ్ళ ముందే వాళ్ళ భర్తల్ని మతం పేరు అడిగి మరీ వాళ్ళని చంపటంతో, వాళ్ళ సింధూరాలను తుడటంతో మన దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ ని మొదలెడతాం. శుభపరిణామం. మనము ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం అనుకుంటున్నాం. ప్రస్తుతం మనం భారతీయ వాయుసేన, భారతీయ ఆర్మీ కలిపి గత రాత్రి చేసిన దాడుల్లో కనీసం 9 ఉగ్రవాద సంస్థల యొక్క ట్రైనింగ్ సెంటర్స్ మీద దాడి చేశాం. మనం ఆర్మీ సెంటర్స్ మీద కానీ ప్రజల మీద కానీ దాడి చేయలేదు. ఈ దాడిలో వాళ్ళ స్థావరాలన్నీ నాశనం అయిపోయి నేలమట్టం అయిపోయినాయి. మన వైమానిక దాడులు, తర్వాత మిజైల్ దాడులు మాత్రమే ప్రయోగించాం మనం. అంటే ఈ అటాక్ జరిగిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఉగ్రవాదుల్ని డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెళ్ళి కలిసారు సార్. అంటే ఉగ్రవాదులకి వీళ్ళు ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా అది అందరికీ తెలిసిన విషయం అండి, మన వాళ్ళకి తెలియదు. కానీ ఆ పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిపి ఈ వాళ్ళు డైరెక్ట్ గా ఒక యుద్ధం చేయకుండా ప్రాక్సీ వార్ చేస్తూ గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఇది కొత్త కాదు. వాళ్ళకి డబ్బు, తర్వాత ఆయుధాల ట్రైనింగ్ అంతా పాకిస్తాన్ ఆర్మీ నుంచి, ఐఎస్ఐ నుంచి డైరెక్ట్ గా చేస్తారు. కాబట్టి వాళ్ళని ఒక విధంగా మనం పాకిస్తాన్ ఆర్మీ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆర్మీ యూనిఫామ్ ఇవ్వకుండా సివిల్ డ్రెస్ లో ఉంచి వాళ్ళని ఈ విధమైన టెర్రరిస్ట్ గా తయారు చేస్తుంది. ఈ టెర్రరిస్ట్ సంస్థ అనేది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అనుబంధ సంస్థ. మనం దాన్ని వేరుగా చూడకూడదు. ఇలా జైషే మహమ్మద్, లష్కర్ తైబా అని పేర్లు పెట్టి పాకిస్తాన్ ఆర్మీ గత 40 సంవత్సరాల నుంచి మన భారతదేశం మీద అన్ని ప్రదేశాల్లోనూ దాడి చేస్తుంది. దానికి కాశ్మీరే కాదు, మన హైదరాబాదు, ఢిల్లీ, బొంబాయి అన్ని ప్లేస్లోనూ దాడి చేస్తుంది. కాబట్టి మన ముఖ్య ఏమేంటంటే, ఏవైతే వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో, ఆ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో, లష్కరే తైబా, జైషే మహమ్మద్ సంస్థలకు సంబంధించిన టెర్రరిస్టు వాళ్ళ దేశం దాడి భావల్పూర్ లో జరిగింది. ఆ భావల్పూర్ హెడ్ క్వార్టర్స్ దేనికంటే జైషే మహమ్మద్ అనే టెర్రరిస్ట్ సంస్థ, మసూద్ అజర్ అని మీకు గుర్తే ఉంటుంది. 1999లో మన కాందహార్ విమాన IC-814 ని హైజాక్ చేసి మన తిహార్ జైలు నుంచి ఒక 3 కరడుగట్టిన తీవ్రవాదులని వాళ్ళు విడిపించుకుపోయారు. ఆ 3 కరడుగట్టిన తీవ్రవాదుల్లో ఒకటే మసూద్ అజర్. ఆ మసూద్ అజర్ నివసించే ప్రాంతం బావల్పూర్, వాడి జన్మస్థలం అది. అక్కడే వాడికి ఒక టెర్రరిస్ట్ క్యాంపు, మదర్సా పెట్టి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మన దేశం మీద పంపుతా ఉంటాడు. సో మనం ఫస్ట్ కొట్టిన దాడి ఎవరంటే బహవల్పూర్ లో ఉంది. ఆ బహవల్పూర్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉంటుందండి. ఈ పంజాబ్ రాష్ట్రంలో మనకి 230 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన బార్డర్ నుంచి. ఈ బహవల్పూర్ ఏరియాలో మనం ఫస్ట్ దాడి చేసాము. ఆ తర్వాత కోట్లీ అనేది, ముజఫర్పూర్ అనేవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నాయి. అక్కడ కూడా తీవ్రవాద ట్రైనింగ్ క్యాంప్స్ మీద మనం దాడి చేసాం. సివిలియన్స్ మీద ఎక్కడ దాడి చేయలేదు. రైట్. నిన్న దాడి జరిగిన విజువల్స్ అన్ని చూస్తుంటే సార్, జనరల్ గా టెర్రరిస్ట్ స్థావరాలు అంటే ఊరికి దూరంగానో లేదంటే సెక్యూరిటీకి దూరంగానో ఉన్న పరిస్థితి లాగా అనుకుంటాం. కానీ నిన్న జరిగిన దాడి చూస్తుంటే సివిలియన్స్ ఇళ్ల మధ్యలోనే ఈ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నట్టుగా కూడా విజువల్స్ లో కనిపిస్తుంది సార్. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? టెర్రరిస్టులు వీళ్ళ స్థావరాలన్నీ కూడా సివిలియన్స్ మధ్యలోనే ఉంటారా? ఎందుకంటే సివిలియన్స్ ప్రాణాలు పోతాయని ఇండియా వెనక్కి తగ్గి
తమ ప్రాణాలు కాపాడుకోవడానికి, అంటే సివిలియన్స్ ని ఒక రకంగా పనంగా పెట్టి ఉండేలాగా వీళ్ళ స్థావరాలు ఏర్పరచుకుంటారా? అవునండి, వాళ్ళ నివాస ప్రాంతాలు ట్రైనింగ్ సెంటర్లు సివిలియన్ సెంటర్స్ దగ్గరగానే ఉంటాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన మదర్సా ఉంటుంది. అలాగే వాళ్ళు నివసించే ప్రాంతము, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ లో పాల్గొనే శిక్షణ ఇచ్చే వాళ్ళంతా అక్కడ నివసిస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాకపోతే కొన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు ఆల్రెడీ తరలించారు ముఖ్యమైన నేతల్ని, ఈ జైషే మహమ్మద్, లష్కర్ తైబా సంబంధించిన ముఖ్యమైన నేతల్ని. మనకు తెలుస్తున్న సమాచారం బట్టి మనం వార్తా సంస్థల ద్వారా ఇద్దరు కమాండర్లని హతమార్చారు అని తెలియవస్తుంది. ఉమ్. ఇంకా పూర్తి వివరాలు మనకు మధ్యాహ్నం కనుక తెలియవు. అంటే ఇప్పుడు ఆ, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మిగిలిన దేశాలన్నీ కూడా, అమెరికా కూడా రియాక్ట్ అయింది సార్. అంటే ఈ దాడి గురించి ఎక్స్పెక్ట్ చేసిందే, ఇండియా ఇట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పి చాలా లైట్ తీసుకుంది. ఇజ్రాయెల్ ఆల్రెడీ మా సపోర్ట్ ఇండియాకే ఉంటుంది అని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేసింది. భారత్ తీసుకున్న ఈ చర్యతో ఇప్పుడు పాకిస్తాన్ తీసుకునే చర్య ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే ఈ దెబ్బతో అయినా పాకిస్తాన్ కి బుద్ధి వచ్చే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ ఇట్లాగే కయ్యానికి కాలు దువ్వే అవకాశం ఏదైనా ఉంది అంటారు? పాకిస్తాన్ కి కష్టకాలం అండి. ఎందుకంటే మన దగ్గర ఒక అత్యంత శక్తివంతమైనటువంటి S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉంది. ఇది మన అమలు పదిలో ఈ మధ్యనే చేరింది. రష్యా నుంచి మనం సమకూర్చుకున్నాము. ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఒక ప్రత్యేకత ఏంటంటే, పాకిస్తాన్ లో నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ మన దేశం మీద మిజైల్ దాడి కానీ లేకపోతే వైమానిక దాడి కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే, అంటే 1 నిమిషం 4-5 సెకండ్ల లోపలనే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి అది ఏంటి మిజైల్లా విమానమా కనిపెట్టి దానికి ఏ మిజైల్ తో కొట్టాలి అని ఆ మిజైల్స్ కూడా దాంట్లో ఉంటుంది S-400 లో. వాటిని ఉపయోగించి అవి వాళ్ళ దేశంలో కూలిపోయేట్టే చేయగలదు, సత్తా ఉంటుంది దానికి. అంటే మన దేశం మీద మిజైల్ దాడి చేసినా వైమానిక దాడి చేసినా ముందే పసికట్టి అవి అక్కడే కూలిపోయేట్టు చేయగలిగినటువంటి రాడార్ వ్యవస్థ, తర్వాత మిజైల్ వ్యవస్థ సంయుక్తంగా కలిగి ఉన్నటువంటి కేపబిలిటీనే మనము S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. అది మన దగ్గర ఉంది కాబట్టి పాకిస్తాన్ మన మీద ఏ విధమైన బాంబు దాడి చేసినా దాన్ని పసికట్టి వాళ్ళ దేశంలో కూలిట్ చేయగల సత్తా మన దగ్గర ఉంది. అది పాకిస్తాన్ దగ్గర లేదు. తర్వాత మనకి అమెరికాతో పాటు రష్యా కూడా మనకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఒప్పుకుంది. అలాగే ఇంగ్లాండ్ కూడా ఒప్పుకుంది. పాకిస్తాన్ కి ఓన్లీ సపోర్ట్ చేసే 2 దేశాలు మనకు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే టర్కీ అండ్ చైనా. చైనా మాత్రం డైరెక్ట్ గా మనతో పాటు పాల్గొనలేదు, ఎందుకంటే వాళ్ళకే నష్టం అవుతుంది. పాకిస్తాన్ పరిస్థితి ఆర్థికంగా ఇప్పుడు కుప్పకూలిపోయే స్థితిలో ఉంది. పాకిస్తాన్ ఏమాత్రం కూడా ఒక వారం రోజులు యుద్ధం చేసినా కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి $9 బిలియన్ ఫారిన్ రిజర్వ్ ఏదైతే ఉందో అది ఖర్చు అయిపోద్ది. అది ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్ళు వెపన్స్ కొనుక్కోవాలన్నా కానీ, లేకపోతే తినడానికి తిండి కావాలన్నా కానీ డబ్బులు కావాలి. డబ్బులు ఇచ్చే దేశం ఏదీ లేదు ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఇంత ముందు సహాయం చేసేది, కానీ ఇప్పుడు సౌదీ అరేబియా కూడా దానికి ఏం సహాయం చేయట్లా. సో IMF ఇప్పుడు 24 సార్లు బెయిల్అవుట్ చేసింది పాకిస్తాన్ ని. ఇప్పుడు 25సారి మళ్ళీ అంటే రుణం తీర్చడానికి పాకిస్తాన్ చేసిన అప్పుని తీర్చకపోయే తలకి బెయిల్అవుట్ మెకానిజం అంటారు, అది 24 సార్లు చేసింది. ప్రస్తుతం 25సారి మళ్ళీ వెళ్ళింది, మేము అప్పు కట్టలేము అని. సో ఇట్లాంటి ఆర్థికంగా దివాళా చేసిన పరిస్థితుల్లో మన మీద దానికి ధైర్యం చేసి ఇంకా బురదలో కూరిపోవాలని కోరుకోలేదు. ఒకవేళ కోరుకుందంటే అది పాతాళాన్ని పోతుంది. పాకిస్తాన్ విచ్ఛిన్నం అవుతుంది, 4 భాగాలుగా అయిపోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా విడిపోవడానికి దగ్గరలో ఉంది. అలాగే మనతో పెట్టుకుంటే ఇక 4 ముక్కలుగా విడిపోయి పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండకపోవచ్చు. ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధ వాతావరణం ఎప్పుడైతే సీరియస్ కండిషన్ కి వచ్చిందో అప్పుడు పాకిస్తాన్ చెప్పింది, సార్ బార్డర్ లో మేము రేడార్లు ఏర్పాటు చేసుకున్నాం, గగనతలాన్ని కూడా ఇండియాకి మూసేసాం, ఇండియా నుంచి ఏ ఫైటర్ జెట్ వచ్చినా కూల్చేస్తామంటూ చెప్పింది. కానీ ఎంత మేకపోతు గాంభీర్యాన్ని వారు ప్రదర్శించారో అంతే ధైర్యంగా ఇండియా ఫైటర్ జెట్స్ వెళ్లి పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించి మళ్ళీ వెనకొచ్చిన పరిస్థితి. ఇండియన్ ఫైటర్ జెట్స్ ని కూల్చేంత సత్తా గానీ టెక్నాలజీ గానీ పాకిస్తాన్ దగ్గర ఏమాత్రం లేదు అంటారా? పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందండి, కానీ ఇప్పుడు మనం చేసిన దాడిలో అది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మీరు చూసుకుంటే 9/11 తర్వాత ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి కూడా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అర్ధరాత్రి వెళ్లి హెలికాప్టర్స్ ద్వారా అతన్ని చంపి మళ్ళీ తీసుకుని వచ్చింది వెనక్కి. అప్పుడు కూడా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. అలాగే ఈ మధ్య మనది ప్రమాదవశాత్తు మనకు బ్రహ్మోస్ మిజైల్ వెళ్ళి పాకిస్తాన్ లో పడింది కదా కొద్ది సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాల క్రితం. దాన్ని కూడా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కనిపెట్టలేకపోయింది. అలాగే అర్ధరాత్రి మనం చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పసిగట్టలేక ఆ స్థితిలో ఉన్నాయి అవన్నీ. అంటే రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ మనతోటి యుద్ధం చేయడానికి భయపడుతుంది, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే
మీకు ఒక విషయం తెలియదు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ లోపల 100 రకాలటువంటి బిజినెస్లు నడుపుతుంది. అది ఎవరికి తెలియని విషయం అనమాట. ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ లో కూడా ఇంటర్ఫీర్ అవుతుంది. ప్లస్ బిజినెస్లు తనే నడుపుతాయి. అంటే ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఆ దేశంలో ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ఉంది కదా, అదంతా పాకిస్తాన్ ఆర్మీ నడుపుతుంది. అలాగే ఇండస్ట్రీస్ అలాగే నడుపుతుంది. అలాగే ఈవెన్ లాండ్రీ వ్యవస్థ కూడా పాకిస్తాన్ ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుంది. అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో డైరెక్ట్ గా పాల్గొని చేస్తోంది. కాబట్టి ఇలాంటి ఏదైతే సైన్యం ఉందో వాళ్ళు చేసే వృత్తి కాకుండా పలు రకాల వృత్తుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళు 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 చేసే పని సమర్థవంతంగా చేయలేరు అనమాట. అందుకని పాకిస్తాన్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీని రాజకీయాల్లోనూ, తర్వాత వ్యాపారంలోనూ వాడుకుంటున్నారు. అన్ని వ్యాపార సంస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అలాంటప్పుడు అట్లాంటివి సంస్థ యుద్ధం ఎలా చేయగలుగుతుంది? మన భారతదేశం లాంటి, ఇప్పుడు పాకిస్తాన్ పాపులేషన్ మీకు తెలుసు 24 కోట్లు. అంటే మన ఉత్తరప్రదేశ్ కంటే 1 కోటి తక్కువ. అంటే మన ఉత్తరప్రదేశ్ తో సమానమైనటువంటిది. దాని సైనిక బలము 8 లక్షలు మాత్రమే. మన దగ్గర 16 లక్షల సైనికులు ఉన్నారు. సో మనతో ఏ ఏ విధమైన పోటీ లేదు మనకి. మనం ఓరక పాకిస్తాన్ భయపడుతున్నాం కానీ మనతోటి ఒక 1/4 కూడా మనకి అది రాలేదు. అది చాలా దుర్బల పరిస్థితుల్లో ఉంది. వాళ్ళ సైనికులు మనతో పాటు ఏమాత్రం యుద్ధం చేయలేరు, వాళ్ళు పారిపోతారు. ఇప్పుడు మనకు తెలుసు, మనకి యుద్ధానికి ముందే వాళ్ళు ఉన్నతాధికారుల భార్యల్ని వాళ్ళు ఇంగ్లాండ్ పంపించారని మనకు తెలియవచ్చింది కదా. వాళ్ళు ఎంత భయంలో ఉన్నారో మీరు ఆలోచించుకోవచ్చు. గడిచిన 3 యుద్ధాలు కూడా మనం వాళ్ళని ఓడించాం చిత్తుగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా మనతో పాటు యుద్ధం చేయడానికి ఏమాత్రం మానసికంగా సన్నద్ధ లేరన్నమాట. ప్రపంచం మొత్తం దృష్టిని ఇండియా ఒక రకంగా ఈ మాక్ డ్రిల్ పేరుతో మార్చింది అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఇండియా వైడ్ గా ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహిస్తాం, యుద్ధం వస్తే ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ప్రజలకు తెలియాలి అని చెప్పేసి మాక్ డ్రిల్ నిర్వహిస్తాం ఇండియా వైడ్ గా అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సార్. ఇవాళ మాక్ డ్రిల్ జరగాల్సి ఉంది యాక్చువల్ గా. కాకపోతే నిన్న రాత్రే పాకిస్తాన్ మీద డైరెక్ట్ గా అటాక్ చేసింది. అంటే ఈ మాక్ డ్రిల్ పేరుతోని వాళ్ళ కాన్సన్ట్రేషన్ ని డైవర్ట్ చేసి ఇదొక డైవర్షన్ అటాక్ అనుకోవచ్చా? కరెక్ట్ గా చెప్పారండి మీరు. ఈ యుద్ధ తంత్రంలో ఏంటంటే శత్రువుని మనము ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, అంటే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. అందుకని మనం 7వ తారీఖున మాక్ డ్రిల్స్ అని మనం తయారు చేసుకుంటాం. అంటే పాకిస్తాన్ ఏమనుకుంటా అంటే ముందు వీళ్ళు మాక్ డ్రిల్స్ చేసుకొని తర్వాత చేస్తారులే అని ఏమార్పరచడం అనమాట శత్రువుని. ఇది కూడా ఒక చాణక్య నీతి అనమాట. మనం శత్రువుని ఆ విధంగా ఏమార్చిపరిచాము. అలాగే మనం కూడా మాక్ డ్రిల్స్ చేస్తున్నాం ఈ రోజు మన మన ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో కూడా, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో కూడా, కొన్ని ప్రాంతాల్లోనూ, విశాఖపట్నంలో కూడా మాక్ డ్రిల్స్ సివిల్ డిఫెన్స్ తర్వాత పోలీసు తో సంయుక్తంగా మనం నిర్వహిస్తున్నాము. అది మన ప్రజలు కూడా అందరూ తెలుసుకోవాలండి. ఇప్పుడు ఇజ్రాయెల్లో ప్రతి పౌరుడు, ఇజ్రాయెల్ మన హైదరాబాద్ కంటే తక్కువ పాపులేషన్ ఇజ్రాయెల్ దేశం మొత్తం. కానీ ప్రతి పౌరుడు 2 సంవత్సరాలు కంపల్సరీగా ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ పొందుతాడు. వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బంకర్స్ ఉంటాయి. యుద్ధం వస్తే మనం ఎలా బంకర్ లోకి వెళ్ళిపోవాలి, ఏ విధమైన వస్తాయి ఏంటని. సో మనం కూడా మన భారతదేశంలో కూడా మనము యుద్ధం వస్తేనే కాదు, శత్రువులు దాడి చేస్తున్నా, టెర్రరిస్టులు దాడి చేస్తున్నా, మనం ఏ విధమైన శిక్షణ తీసుకోవాలి. మన పహల్గాంలో చూడండి, వాళ్ళు ఒకళ్ళని కాల్చి చంపారు. అదే కానీ ఎవరొకళ్ళు తిరుగుబాటు వాళ్ళని తుపాకుని పట్టుకొని లాక్కొని ఉంటే మీద పడితే కనీసం మనం ఒక టెర్రరిస్ట్ అయినా మనం ఆపగలిగి ఉండేవాళ్ళం. సో మనం కూడా ఈ మాక్ డ్రిల్స్ అనే కాకుండా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి, మన దేశం లోపల ఉండే శత్రువులు పాకిస్తాన్ నుంచి మన వైపు లోపలికి వచ్చి మన మీద దాడి చేశారు. ఇప్పుడు బొంబాయి అటాక్ లో చూశారు మీరు, కసబ్ ఎలా వచ్చాడో, ఎలా ఎంతమందిని చంపాడో, రైల్వే స్టేషన్ లో నుంచి తర్వాత బయటకు వచ్చి ఒక పోలీస్ IPS అధికారిని కూడా చంపగలిగాడు. సో అంతమందిని అతను ఒక్క టెర్రరిస్ట్, అతను కసబ్ అనే అతను మామూలు పాకిస్తాన్ లో ఒక జులాయ్ అనమాట. అట్లాంటి అతన్ని ట్రైనింగ్ ఇచ్చి 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేసి వాడిని పంపితే అతను ఎంతమందిని చంపాడు, చివరికి ఒక IPS ఆఫీసర్ కూడా చంపగలిగాడు బొంబాయి వచ్చి. సో మనమందరం కూడా, మన భారతదేశ ప్రజలు, ముఖ్యంగా యువత, ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. ఒక విధంగా టెర్రరిస్ట్ మనం వచ్చి దాడి చేస్తే మనం ఏం చేయాలి, వాడు తుపాకిని ఎలా పట్టుకోవాలి, వాడు కత్తిని ఎలా పట్టుకోవాలి అనేవి టాక్టిక్స్ మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కంపల్సరీగా మనకి స్కూల్స్ లో కూడా నేర్పించాలి. అలా ఇంట్లో కూడా మనం అప్రమత్తంగా ఉండి, ఎప్పుడో యుద్ధం వస్తేనే తప్ప మనము మాక్ డ్రిల్ చేయాలని కాదు, మన మనసులో ఎప్పుడూ ఉండాలి. ఎవడైనా మన చుట్టూ ఉన్న ఉగ్రవాది ఎవరైనా కావచ్చు, అతను మన దేశంలో ఉండొచ్చు, మన దేశం వాడే కావచ్చు, వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి ఈ మాక్ డ్రిల్స్ అనేది నిరంతరం మనం మనసులో పెట్టుకొని అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన ఎవరూ జయించలేరండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ సార్. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ తో కంపేర్ చేస్తే ఈ సర్జికల్ స్ట్రైక్ చాలా డిఫరెంట్ సార్. ఎందుకంటే అప్పుడు ఓన్లీ గిల్గిట్ బాల్టిస్టాన్, POK లో ఉన్న ఈ ప్రాంతాల వరకు మాత్రమే జరిగింది. బట్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తూ అటాక్ చేశారు. సో దీన్ని బట్టి
పాకిస్తాన్ యుద్ధానికి దిగే అవకాశం ఉందా? ఒకవేళ యుద్ధానికి వస్తే ఎన్ని రోజులలో ఇండియా పాకిస్తాన్ని అంతం చేయగలుగుతుంది? ఇది ఇప్పుడు జరిగిన యుద్ధం అనేది ఇంతకుముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్ అనేది స్పెసిఫిక్ గా 1 or 2 టార్గెట్స్ మీద చేసామంటే మనం అప్పుడు అది భారతీయ వైమానిక దళం మాత్రమే చేసింది. ఇప్పుడు మన త్రివిధ దళాల 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్మీ కూడా నేవీ అంటే నేవీ స్టాండ్ బై లో ఉంది. బట్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసింది వాళ్ళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ. ఇవి ఆ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే కాకుండా పంజాబ్ ప్రాంతమైన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతమైన బహాల్పూరు అట్లాంటి చోట్ల మనం చేశాము. సియాల్కోట్ లో కూడా చేశాము. మురిద్కే, సియాల్కోట్, కోట్లీ ఇట్లాంటి ప్రాంతాల్లో చేశాం. కాబట్టి ఇది కాంప్రహెన్సివ్ గా మనం 9 టార్గెట్ల మీద చేసిన దాడిది. పోయినసారి చేసింది మనం ఒకే ఒక టార్గెట్ బాలాకోట్ పెట్టి అక్కడ చేశాం మనము. ఇది 9 స్థావరాలపై చేసిన దాడి. దీని తర్వాత ప్రతీకార చర్య భారత్ మీద పాకిస్తాన్ దిగితే ఎన్ని రోజులు ఉంటది అనేది దాన్ని బట్టి చూస్తే అది ఏ విధంగా చేయగలదు. పాకిస్తాన్ ఆల్రెడీ తన వెస్టర్న్ బార్డర్ లో బలూచిస్తాన్ తో తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడు దాన్ని విడగొట్టి తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో 40% భూభాగం. ఆ బలూచిస్తాన్ ఎప్పుడైనా ఓడిపోయేలాగా ఉంది. అలాగే మనం పాక్ ఆక్రమిత కాశ్మీరు, పంజాబ్ ప్రాంతం, పంజాబ్ అనేది పాకిస్తాన్ అనేది 4 ముక్కలుగా విడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రోజులు మీరు యుద్ధం చేస్తుందన్నారు? ఆ ఎన్ని రోజులు చేసే యుద్ధం ప్రస్తుత కెపాసిటీ ప్రకారం అది 1 వారం కంటే ఎక్కువ చేయలేదు. ఆ తర్వాత దాని దగ్గర ఉన్నటువంటి అమ్యునిషన్ ఖర్చు అయిపోతుంది. దాని దగ్గర ఉన్నటువంటి ఫ్యూయల్ కానీ తినుబండారాలు కానీ అవన్నీ సమకూర్చుకోవడానికి దాని దగ్గర డబ్బులు లేవు. ప్రస్తుతం ఉన్నది $9 బిలియన్ మాత్రమే ఫారిన్ రిజర్వ్. అది 1 వారం రోజుల్లో కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన తర్వాత దానికి ఎవరైనా అప్పిస్తే కానీ, తర్వాత ఎవరైనా ఆయుధాలు ఫ్రీగా సప్లై చేస్తే కానీ అది మన మీద యుద్ధం చేయలేదు. ఫ్రీగా ఆయుధాలు చేసే ఎవరు చేయలేరు. ఒకవేళ చైనా ఇస్తారన్నా కానీ చైనా డబ్బులకి ఇస్తే కానీ ఊరికనే ఇవ్వదు. అలాగే టర్కీ కొంత చేయొచ్చు. సో టర్కీని, చైనాని ఆశ్రయం పొంది వాళ్ళని అడుక్కోవచ్చు. వాళ్ళు ఎంత ఇస్తారు అనే దాని మీద మనం డిపెండ్ అయి ఉంటుంది. టర్కీ, చైనా ఏమన్నా ఆయుధ సంపత్తి సమకూరిస్తే మన మీద చేయడానికి కొంత టైము అది తీసుకుంటుంది. లేని ఎడల మనం 1 వారం రోజుల లోపల మనం అటు ఇటు తెలుసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్. జై హింద్ సార్.